హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం ఈ రోజు కలుసుకున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ట్రావెల్ వ్లాగ్ అన్నమాట. ఈ వీడియోలో మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలిస్తే మీరు చాలా షాక్ అవుతారు లేదా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. సో ఈ రోజు అయితే మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి సమ్మక్క సారక్క జాతర. ఎస్, సమ్మక్క సారక్క జాతర ఏషియాలోని అతిపెద్ద జాతర. ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే 20 years సిన్స్ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వెళ్తున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో, ఎలా వెళ్తున్నాము, ఆ వే ఆ జర్నీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఆర్ యు రెడీ? లెట్స్ గో. సో మేమైతే అన్ని రెడీ చేసుకొని అయితే సాయంత్రం 5, మ్యాక్సిమం 5కి అయితే బయలుదేరడం జరిగింది. సో ఆ వేలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సీనరీస్, వెహికల్స్, మేము అయితే చాలా అంటే చాలా వరకు బ్యూటిఫుల్ ప్లేసెస్, హిల్స్ అయితే నేనైతే చూశాను. మ్యాక్సిమం రికార్డ్ చేశానే అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయితే ఐఎమ్ సారీ. సో నెక్స్ట్ టైం ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ చేయకుండా చూసుకుంటాను. సో ఈ వీడియోలో చూసినట్టయితే మేము వెళ్ళేటప్పుడు అయితే వెహికల్స్ చాలా వెహికల్స్ ఉన్నాయి. సో మీరు కూడా చూడండి, మీరు కూడా వెళ్తే సమ్మక్క సారక్క జాతరకు కామెంట్ చేయండి. సో ఎంతమంది వెళ్ళారో చూద్దాం. మేమైతే ఒక డైవర్షన్ తీసుకొని అయితే వెళ్తున్నాం. సో నాకు చూద్దా తెలియదు ఆ డైవర్షన్ ఎందుకు తీసుకున్నారో. మెయిన్ రోడ్ నుంచి తర్వాత మ్యాక్సిమం కొంచెం తర్వాతనైతే తెలిసింది. సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళబోయే ముందు అయితే ఎవరైనా సరే గట్టమ్మ టెంపుల్కి అయితే వెళ్తారట. సో మేము చూద్దా గట్టమ్మ టెంపుల్కి అయితే వెళ్ళడానికి ఈ వేలో వెళ్తున్నాం. ఈ వే అంతా మట్టి రోడ్డు వచ్చేసి ఉంది. మొత్తం వెహికల్స్ వెళ్తుంటే దుబ్బలు ఇస్తుంది. సో నేనైతే కార్నర్ కి కూర్చున్నాను. ఆ దుబ్బ ఇట్లా మీద పడడం జరిగింది. సో చూడండి ఇక్కడ ఎంతమంది జనాలు అయితే గట్టమ్మ టెంపుల్ కన్నా ఇంతమంది జనాలు ఉన్నారంటే హో, ఇంకా సమ్మక్క సారక్క జాతరలో ఎంతమంది ఉంటారో మీకైతే ఆ వీడియోలో అయితే కన్ఫామ్ గా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంతమంది నడుచుకుంటా గట్టమ్మ టెంపుల్ కి అయితే వెళ్తున్నారు. అంటే నడుచుకుంటా కాదు, అక్కడైతే పార్కింగ్ ఏరియాలో కంపార్ట్మెంట్స్లలో అంటే అక్కడ వెహికల్స్ ఆపి గట్టమ్మ టెంపుల్ కి అయితే విజిట్ చేయడం అయితే జరుగుతుంది. సో మేము కూడా వెళ్ళేసరికి మాకైతే 6th or 7th కంపార్ట్మెంట్ అయితే దొరికింది. మేమైతే దాంట్లోకి వెళ్ళి అయితే అక్కడ వెహికల్ పార్క్ చేసాం. సో చూడండి మేమైతే ఇంకా కంపార్ట్మెంట్ లోకి వెళ్ళలేదు. సో ఇదే మా కంపార్ట్మెంట్. సో ఇక్కడ వచ్చేసి చూడండి మేము విజిట్ చేసేసరికి అయితే ఆల్మోస్ట్ 6:37 అయింది. సో మేమైతే అక్కడ వెహికల్ పార్క్ చేసి గట్టమ్మ టెంపుల్ కి అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సో ఎట్లా ఉంటుందో చూద్దాం. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో కాకపోతే చాలా అంటే చాలా జనం ఉన్నారు. చూడండి వెహికల్స్ వస్తున్నాయి, చాలా జనం ట్రావెల్ చేస్తున్నారు అటు ఇటు. మొత్తం బ్లాకేజ్ అయితే ఉంది. పోలీసులు చాలా వరకు ట్రై చేశారు రోడ్ని అయితే క్లియర్ చేసేందుకు. కానీ జనాలు అయితే ఒక దిక్కు వెళ్లకుండా ఇటు పడితే అటు నుండే వెళ్తున్నారు. సో మేమైతే వన్ సైడ్ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. సో చూడండి ఇక్కడ నుంచి అయితే గట్టమ్మ టెంపుల్ వ్యూ అయితే ఎలా ఉందో చూడండి. మేమైతే బాటమ్ నుంచి టాప్ కి అయితే వెళ్ళడం జరిగింది. కెనాల్ కి అటు సైడ్ అయితే గట్టమ్మ టెంపుల్ ఉంది.
సో లెట్స్ సి. చూడండి, సో టెంపుల్ కాడికి అయితే ఈవెన్ బస్సెస్ ఆ మంత్ మొత్తం అయితే టోటల్ స్టేట్ మొత్తం ఎక్కడెక్కడి నుంచో మ్యాక్సిమం ఇంటర్నేషనల్, నేషనల్, అదర్ స్టేట్స్, కంట్రీస్ నుంచి కూడా సమ్మక్క సారక్క జాతరకి అయితే వస్తారట. సో మన ఒక్క స్టేట్లనే ఇంతమంది ఉంటే ఇక మ్యాక్సిమం ఎంతమంది వస్తారో ఊహించుకోండి. ఇక్కడనైతే చాలా అంటే చాలా బస్సెస్ ఉన్నాయి. ఇటు నుంచి అటు క్రాస్ చేసేందుకు చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది, కెనాల్ని క్రాస్ చేసేందుకు. సో మేమైతే కెనాల్ని క్రాస్ చేసాము. వెళ్ళే దారిలో అయితే ఆ సీజన్లో అయితే ఏంటంటే స్వీట్ కార్న్ కాల్చుతున్నారు, ఇంకా ఉడకబెడుతున్నారు. ఒక్కొక్క స్వీట్ కార్న్ వచ్చేసి అయితే 50 రూపీస్ అట ఒకటి. కాల్చిన దానికి సుతా 50-60 ఉంటుందట. సో మేమైతే అక్కడికి గట్టమ్మ టెంపుల్కి విజిట్ చేసే ముందు అయితే ఆడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. తర్వాత ట్యాంక్ ఆడ లెగ్స్ వాష్ అయితే చేసుకొని కాళ్ళు కడుక్కొని అట్లా లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. చూడండి ఈ గట్టమ్మ టెంపుల్ కాడని ఎంతమంది ఉన్నారు. పక్కనే హైవే అనుకుంటా, మ్యాక్సిమం నాకు కూడా తెలియదు. ఆ రోడ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. మనం అక్కడ కట్ అయ్యి ఇటు వచ్చినాం కదా, ఆ వేళ వస్తే డైరెక్ట్ రోడ్డు పక్కనే టెంపుల్ ఉంటుంది అనుకుంటున్నా నేను. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. నేనైతే లోపలి వెళ్ళలేక బయట నుంచెలే చూశాను. సో చూడండి పక్కనే రోడ్డు ఉంది, అందరు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ఆ జనంలో వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఆ జనంలోకి బయట నుంచెలే చూసి మ్యాక్సిమం కనబడదు, కాకపోతే కొంచెం ట్రై చేశాను, కనబడింది టెంపుల్లో ఏముందో. ఇక మేము టెంపుల్లో చూసి దర్శించుకొని బయటికి అయితే వచ్చాం. బయట మాత్రం చాలా వరకు జనాలు అయితే వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ చాలా మంది నాకు తెలిసి అయితే అనౌన్స్మెంట్లోనైతే కొంతవరకు అయితే తప్పిపోయినట్టు విన్నాను. సో నెక్స్ట్ పార్ట్లో అయితే సమ్మక్క సారక్క జాతరలో ఏం జరిగిందో చూద్దాం. అంతవరకు వెయిట్ అండ్ సీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.